హాయ్ ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర వెరీ స్పెషల్ మిసల్ పావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి నోట్ చేసుకోండి, చాలా కొత్తగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలూని ఉడికించి పెట్టుకోవాలండి. ఒకసారి చూడండి, ఆలు అనేది ఉడికిపోయాయి. పక్కన చల్లార్చి పెట్టుకొని దాన్ని తొక్క తీసుకోవాలండి. తొక్క తీసేందుకు నార్మల్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ అస్సలు వేయకూడదండి, ఎందుకంటే దీన్ని కర్రీ చేయాలి మనం. చూడండి, తొక్క తీసిన దాన్ని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సర్ బౌల్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చీలు, కొద్దిగా ఉప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇది పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్స్చర్ని ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, హై ఫ్లేమ్లో పెట్టలేదండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి జీలకర్ర, ఆవాలు వేగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆ మిక్సీ చేసి పట్టుకున్న మిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో ఆ మిక్చర్ మొత్తం కలిసిపోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం వడలు వేస్తాం కాబట్టి అలాగే వేయము, కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకున్నామండి. దీంట్లో కొద్దిగా ఆల్రెడీ మనం సాల్ట్ పేస్ట్లోనే యూజ్ చేసాం కాబట్టి సాల్ట్ పైనుంచి వేసే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్చర్ని దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఒకసారి మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మంచిగా ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది బ్యాటర్ అన్నమాట. మంచిగా మిక్స్ చేసి పెట్టుకొని ఇది చల్లారేందుకు ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని వడల షేప్లో చేసి పెట్టుకోవాలండి. అన్నీ కూడా చూడండి, కొద్దిగా క్వాంటిటీలో తీసుకోవాలి. బాగా ఎక్కువ తీసుకుంటే అవి ఉడకవు. చిన్నగానే వడలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువ తీసుకున్నాను ఆలు. అన్నీ కూడా రౌండ్గా చేసి పెట్టుకున్నానండి. ఒకసారి చేసి పెట్టుకుంటే వడలు అనేది తొందరగా వేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయాయి. ఇలా చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి సాల్ట్, బేకింగ్ సోడా, ధనియా పౌడర్, పసుపు, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఓమా కూడా వేస్తున్నాను. ఓమా ఒక హ్యాండ్తోనే నలిపి వేస్తున్నాను నేను. వేసుకొని దీంట్లోకి ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇది శనగపిండి అనేది మన వడలకి బైండింగ్ లాగా ఉంటుందండి. శనగపిండిని యాడ్ చేసుకొని నేను ఒక పావు కేజీ అంత శనగపిండిని తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్తో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఏం లంప్స్ అనేది రాకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. ఒక్కసారి వాటర్ అన్నిటి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే ఇది పల్చగా అవుతుంది, అప్పుడు వడలు అనేవి స్ట్రక్చర్ మంచిగా రావు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో
విస్క్ చేసి పెట్టుకోవాలి శనగపిండి బ్యాటర్ని. ఇది మనకు వడకి బ్యాండింగ్ లాగా పనిచేస్తుంది. చూడండి, గ్యాస్ అంటించుకొని ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ వడలని వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ వేటెక్కేంత వరకు టైం పడుతుంది. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆలు టిక్కీలను కూడా తీసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఇంకా వేడెక్కలేదు, కొద్దిగా టైం పడుతుంది. ఇవి శనగపిండిలో వేసుకొని చూడండి, శనగపిండి పైనుంచి వేస్తే పూర్తిగా కవర్ అయిపోవాలి ఆలు బ్యాటర్ అనేది. ఆ రకంగా చేస్తూ వడలు వేయాలండి. చూడండి, ఈ రకంగా వడలు అనేటివి వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూర్తిగా కవర్ అవ్వాలండి. ఆలు బ్యాటర్ అనేది శనగపిండితో పూర్తిగా కవర్ అయ్యి రావాలి. మనం నార్మల్గా బోండాలు అవి వేస్తారు కదా, ఆ రకంగా వేస్తే చాలు. చూడండి ఒకసారి, మంచిగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ప్రాసెస్ ఎక్కువే కానీ ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ డిష్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వడలు అనేటివి తొందరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆలు మిక్చర్ అనేది ఉడికిందే కాబట్టి అంత టైం ఏం పట్టదు. వితిన్ 4 to 5 minutesలో ఉడికిపోతుందండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయాయి మన వడలు. నేను తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మన ఆలు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ కూడా వేస్తున్నాను నేను. చూడండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీటెడ్గా చేస్తుండాలండి. కొత్తగా చేసినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు, ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అన్ని ఆలు ఉండలు కూడా ఇలాగే వేసేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మిర్చి అండి. మిర్చికి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఈ మిక్సర్ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు ప్లేట్లో తీసుకొని సాల్ట్ చల్లి పెట్టుకోవాలి. మన వడలు రెడీ అండ్ మిర్చి కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేద్దాం. ఇప్పుడు ఉస్సల్ కర్రీ అండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఉల్లిపాయలని యాడ్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఉల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్చర్ వచ్చేసి అల్లం, వెల్లుల్లిపాయలు, మిర్చి, పల్లీలు, కొబ్బరి అండి. ఈ నాలుగిటిని కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలి. చూడండి ఒకసారి, మంచిగా ఆ పేస్ట్ ఉల్లిపాయలతోని కలిసిపోవాలి. కలిసాక ఇప్పుడు ఉస్సలండి, పెసర్లలాగా ఉంటాయి, వీటిని ఉస్సలు అంటారు. వీటిని నానబెట్టి మొలకొచ్చిన తర్వాత మార్కెట్లో సేల్ చేస్తారండి, కామన్గా మండీలో. అక్కడ నుంచి తెచ్చుకున్నవే ఇవి. ఇప్పుడు అవి వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పైన ఒక బౌల్ పెట్టి వాటర్ పెట్టి పెట్టాలండి. ఇప్పుడు చూడండి ఒకసారి, పైన బౌల్లో వాటర్ పోసి పెట్టేసుకోవాలి. వాటర్ వేయడం వల్ల కిందకి
అడుగంటకుండా ఉంటుందండి. చూడండి ఒకసారి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దాంట్లో కావాల్సినన్ని వాటర్ వేసుకుందాము. వాటర్ వేసానండి. చూడండి ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ అలా ఉడికిపోవాలి. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి మిసల్ పావ్ది మన మిర్చి రెడీ అయిపోయింది కదా. వడ మిర్చి మిసల్ పావ్ ప్లేట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మహారాష్ట్రన్ స్పెషల్ మిసల్ పావ్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ రకంగా చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.